అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. వైసీపీ పార్టీలో క్యాడరు, లీడరు డైలమా. మరి ఈ అంశం గురించి మనం విశ్లేషణ చేసుకున్నట్లయితే ఒకసారి 2024 సార్వత్రిక ఎన్నికల కంటే 2019 ఎన్నికల ముందు ఏ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలక్షన్లకి వెళ్ళడం జరిగిందనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకున్నట్లయితే 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయడం జరిగింది. మరి పాదయాత్రలో ఆయన రూట్ మ్యాప్ చేసుకుంటూనే ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను కూడా అక్కడికక్కడే బలమైనటువంటి అభ్యర్థులు ఇప్పటి నుంచి మీరు పని చేసుకోండి అని చెప్పేసి యుద్ధ ప్రాతిపదికన ఒక ప్రణాళిక పరంగా టికెట్లు ఇవ్వడం జరిగింది 2019 ఎన్నికల్లో. అయితే 2019 ఎన్నికల్లో పాదయాత్రతో పాటు దాదాపు సగానికి సగం నియోజకవర్గాల అభ్యర్థులను ముందుగానే ప్రకటించి వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో బలపరుచుకోవడం జరిగింది. మరి 2019 ఎన్నికల ముందు ఈ విధంగా జరిగింది. మరి 2019లో అధికారం చేపట్టడం జరిగింది. దేశంలోనే 4వ అతిపెద్ద పార్టీగా అవతరించారు. సరే, మరి ప్రజావేదిక విధ్వంసంతో పరిపాలన మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు గారి అరెస్టుతో, అంటే వ్యక్తిగత కక్ష రాజకీయాలు, పగ రాజకీయాలు, ప్రతీకార రాజకీయాలతోనే వీళ్ళు అధికారం ముగించడం జరిగింది. మరి 2024 ఎన్నికలకు ముందు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం జరిగింది ఎలక్షన్లకి. సో 19, 24. మరి 24కు ముందు ఏ విధంగా జరిగిందంటే కేవలం పరదాల మాటనే ఆయన అధికారం కొనసాగడం జరిగింది. మరి ఆయన ఎక్కడ గ్రౌండ్లో రాజకీయాల పైన పట్టు కోల్పోవడం జరిగింది. కేవలం వాలంటీర్లను నమ్ముకొని, సచివాలయం అధికారులను నమ్ముకొని వెళ్ళడం జరిగింది. తీరా చూస్తే నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు అందరూ డమ్మీ అయిపోయారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీకి పని చేయడం కోసం ఏ నాయకుడైనా, ఏ కార్యకర్త అయినా ఎలా ముందుకు వస్తారనేది మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. అందుకు ఉదాహరణగానే ధర్మవరం మాజీ శాసనసభ్యుడు అయినటువంటి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. మేము ఇచ్చినటువంటి డబ్బులు కార్యకర్తలు, నాయకులు పంచుకోకుండా వాళ్ళు దాచిపెట్టుకోవడం జరిగింది. పని చేయకోకుండా 10 మంది చేత ఓటు వేపించలేదని చెప్పి చెప్పడం జరిగింది. మరి సచివాలయం వాలంటీర్లను నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి గారు నిండా వెళ్ళడం. అయితే ఇక్కడ మనం ప్రధానంగా 2024 నాటికి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్ళారంటే నియోజకవర్గాలు ఏకంగా కొరత ఏర్పడింది. నాయకుల కొరత, అసలు దొరకలేదు అభ్యర్థులు. ఏ విధంగా చెప్తున్నారని మీరందరూ అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని తీసుకొని వెళ్ళి ఒంగోలు పార్లమెంటు సభ్యుడిగా, అంటే ఎంపీ క్యాండిడేట్గా పోటీ చేయించడం జరిగింది. ఇది ఏ రకంగా మనం భావించవచ్చు అంటే అభ్యర్థులు లేరనా? ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎంపీ అభ్యర్థులకు ఎవరు దొరకరనా? మరి అంత బలమైనటువంటి అభ్యర్థులు లేరనా? మరి ఏ విధమైనటువంటి అర్థాన్ని మనం తీసుకుంటాము అనేది కూడా ప్రజల్లోనూ, అటు కార్యకర్తల్లోనూ, అందరిలో కూడా ఇది ఒక చర్చ జరుగుతుంది. అతి ముఖ్యంగా వైసీపీ పార్టీలో కూడా. ఇకపోతే నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారిని తీసుకొని వెళ్ళి నరసరావుపేట ఎంపీగా పోటీ చేయించడం జరిగింది. మరి పల్నాడు జిల్లాలో అసలు ఎంపీ అభ్యర్థులే దొరకలేదా వైసీపీ పార్టీకి? మరి నెల్లూరు జిల్లాలో ఎక్కడ నెల్లూరు జిల్లా, ఎక్కడ నరసరావుపేట అనేది మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయం. మరి ఎందుకు ఈ విధంగా షఫలింగ్ చేయడం జరిగింది? ఒక జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇంకో చోటికి తీసుకుని వెళ్ళి పోటీ చేయించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, అదే తరహాలో మీరు చూసుకున్నట్లయితే ఆమంచి కృష్ణమోహన్ గారిని లాస్ట్ మినిట్లో ఏ విధంగా చేయడం జరిగింది. కరణం బలరాం గారు అయితేనేమి. మరి అదేవిధంగా మీరు ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులను చూసుకుంటే అసలు గోరంట్ల మాధవ్ గారు, తలారి రంగయ్య గారు అసలు అనంతపురం జిల్లా వాసులే కాదు. మరి ఏ విధంగా వైసీపీ పార్టీ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు? పక్క జిల్లా వ్యక్తుల్ని ఇంకొక జిల్లాలోకి తెచ్చి అసలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో క్యాండిడేట్లు లేరా? లోకల్ నాయకులు లేరా? ఆ పార్టీని నమ్ముకొని ఎప్పటి నుంచో నమ్ముకున్నటువంటి నాయకులు లేరా అని చెప్పేసి ఇప్పుడు వైసీపీ పార్టీలోనే చర్చ జరుగుతూ ఉంది. ఇదే తరహాలో ఇప్పుడు 3 ఉదాహరణలు చెప్పాను. అదే తరహాలో అసలు క్యాడరు, లీడరు డైలమా అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఒకసారి ఇప్పుడున్నటువంటి యువ నాయకులు పేరు గొప్ప ఊరు దిబ్బన్న చందంగా వాళ్ళు ఆలోచన చేసేటువంటి పరిస్థితిలో ఉంది. ఎందుకంటే వైసీపీ అధిష్టానం ఇప్పటి వరకు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను ఇప్పటికీ స్పష్టంగా ప్రకటించినటువంటి పరిస్థితి. మరి 2019 ఎన్నికల ముందు ఏ విధంగా అయితే ముందుగానే ప్రకటించారో ఆ విధంగా మాకు ఇప్పుడే ముందుగానే ప్రకటిస్తాయనేటువంటి అర్జీలు జగన్మోహన్ రెడ్డి గారి ముందర రోజు పెట్టుకుంటున్నారట. మరి అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే దాన్ని పక్కన పెట్టేస్తున్నారని చెప్పేసి అంతర్గత సమాచారం. మరి ఈ లీడర్లు కూడా మాకు టికెట్ రానటువంటి పరిస్థితుల్లో మేము ఎందుకు ఇప్పటి నుంచే తిరగాలి అనేటువంటి ఆలోచనలో కూడా, ఇప్పటి నుంచి ఎందుకు పనిచేయాలి అనేటువంటి ఆలోచనలో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఉన్నారు. ఇకపోతే సీనియర్ నాయకులు, చాలామంది సీనియర్ నాయకులు ఇప్పుడు దాదాపు ఒక రాయలసీమ కాకోకుండా మిగిలినటువంటి కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాలో దాదాపు 8 జిల్లాలలో వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాడరు, నాయకులు మొత్తం అంతా ఒక అనిశ్చిత పరిస్థితి, ఎక్కడ యాక్టివ్గా లేనటువంటి పరిస్థితి. ఈవెన్ వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానం పిలిపిచ్చినా సరే వాళ్ళు పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి.
మరి ఈ విధమైనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు నియోజకవర్గ రథసారథులు లేకోకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణగా చెప్పినట్లయితే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి దేవినేని అవినాష్, మరి ఇతను బలమైన అంటే చాలా బలంగా కూటమి ప్రభుత్వం పైన వాదనలు వినిపిస్తున్నా సరే ఇప్పటికీ అతన్ని క్లారిటీ లేనటువంటి పరిస్థితి, ఎక్కడ పోటీ చేస్తాడు. అదే తరహాలో వెల్లంపల్లి శ్రీనివాసు, గుడివాడ అమర్నాథ్, పెనమలూరు ఇన్ఛార్జ్ కానీ చాలామంది ఇప్పటికీ కూడా డైలమాలో ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు ఒక సర్వే ప్రకారం, ఒక అంచనా ప్రకారము, ఆ సర్వే ఇచ్చినటువంటి విషయాల ప్రకారము, వాస్తవాల ప్రకారము దాదాపు 75 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి క్యాండిడేట్స్ లేరు అని చెప్పేసి ఒక సమాచారం. మరి ఈ పరిస్థితిని ఏ విధంగా ఎదుర్కొంటారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు కావస్తున్నా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్కడ యాక్టివ్గా గ్రౌండ్లో లేనటువంటి పరిస్థితి. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అమావాస్యకు, పౌర్ణమికు, లేకపోతే 10 రోజులకోసారో, వారానికి ఒకసారో ఒక గంటన్నర 2 గంటలు ప్రెస్ మీట్ పెట్టడం, వెళ్ళిపోవడం. సరే ఆ ప్రెస్ మీట్ కూడా వేల సంఖ్యలో చూస్తున్నారంటే 160, 200, 300, 400, మ్యాక్సిమం 1000 మంది లైవ్. సరే ఒక మాజీ ముఖ్యమంత్రి మాస్ లీడర్ అంటున్నారు, ఎలివేషన్ ఇస్తున్నారు, జాకిలి పెట్టి లేపుతున్నారు, అయినా సరే ఎందుకు వాచింగ్ రావట్లేదు సాక్షి ఛానల్కి అని చెప్పేసి కూడా ప్రజల్లో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. మరి క్యాడరు, లీడరు, మరి అధిష్టానం సంబంధించినటువంటి నాయకుడు ఎక్కడ గ్రౌండ్లో లేనటువంటి పరిస్థితి. మరి ఒక రకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణుల్లోనూ కూడా, కార్యకర్తలు కూడా ఒక అనిశ్చిత పరిస్థితి అయితే నెలకొంది. ఒకవైపు వైసీపీ పార్టీ రాయలసీమకు సంబంధించినటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని ఒక పథకాన్ని అడ్డం పెట్టుకొని జిల్లాలో మీటింగ్లు ఏర్పాటు చేసుకొని ఆయా జిల్లాల్లో గ్రౌండ్ నుంచి నాయకుల వరకు ఒక స్పష్టమైన క్లారిటీతో ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ముందుగానే నియోజకవర్గాల్లో ఈ నియోజకవర్గం నాది అనే విధంగా ముందుకు వెళుతూ కలిసికట్టుతో పని చేసుకుంటూ పోతున్నారని చెప్పేసి మరొక అంతర్గత సమాచారం. మరి రాబోయే రోజుల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా కానీ కడప జిల్లాలో కూడా ఇప్పటికే వైసీపీలో చాలా విభేదాలు వస్తున్నాయి. మరి అధిష్టానం బుజ్జగింపులు చేసినా సరే చాలామంది అంటే మెయిన్ పార్టీ నాయకులు, వైసీపీ పార్టీ నాయకుల యొక్క ముఖ్య అనుచరులు ఇప్పటికే నాయకులను వీడి, పార్టీని వీడి, అంటే వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలకు వెళ్ళడానికి మున్సిపాలిటీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికీ వాళ్ళు కండువ కప్పుకోవడానికి కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి. మరి క్యాడరు, లీడరు అంతా డైలమాలో ఉంది. 20 నెలలు కావస్తున్నా సరే వైసీపీ పార్టీలు ఎక్కడ అంటే ఒక యాక్టివ్నెస్ లేదనేది ప్రజలైతే ఎక్కువ చర్చగా జరుగుతూ ఉంది. అందరికీ నమస్కారం.